హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే ఈ వీడియోని కంపల్సరీ అప్పులు, ఈఎంఐలు ఉన్నవారు మాత్రమే చూడండి. ఎందుకంటే ఒక సొల్యూషన్ అనేది మీకు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎన్నో వీడియోల్లో మన ఇబ్బందుల నుంచి అంటే నేను కూడా ఆల్మోస్ట్ కొద్దిలో అయితే ఖచ్చితంగా ఉన్నాను. నేను చేసే ప్రతి వీడియో పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చేసిన వీడియోస్. మీరు దీన్ని ఎలా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా మీ ఇష్టం. ఎందుకంటే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పే వ్యక్తి యొక్క భావం ఎలా ఉంటుంది, ఊరికే ఆ సబ్జెక్ట్ నేర్చుకొని వచ్చి చెప్పే వ్యక్తి యొక్క భావం ఎలా ఉంటుందన్నది మీరు గమనించండి. అంతే. ప్రతిదీ నేను చేసే ప్రతి వీడియో సూపర్గా ఒక సక్సెస్ఫుల్ వేలో మీ అందరికీ అందుతుంది. ఎందుకంటే నేను పడ్డ బాధలు ఎవరు పడద్దు అన్నది మాత్రమే నా కాన్సెప్ట్. నేను కాదు, మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరి మనులు, సోదరి మనులు అని మనం ప్లెడ్జ్ చేస్తుంటాం స్కూల్లో. ఇప్పటికి కూడా మన పిల్లలకు కూడా అదే రన్నింగ్ అవుతుంది. నేను అదే ధోరణితో చేస్తున్నాను. మరి ఫీజులు తీసుకుంటున్నారుగా సోదరి మనులు అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఒక సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు దానికి సరి అయిన విలువ లేకుండా ఇస్తే ఆ సబ్జెక్టు వ్యర్థం. నేను చాలామందికి మా కంపెనీలో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాను. స్టార్టింగ్లో తీసుకోలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నా ఫ్యామిలీ వరకు కూడా మనీతో ఇస్తుంటే అది ఒక అమృతంలాగా భావిస్తున్నారు. కొంతమందికి నేను డబ్బులు పెట్టి మరీ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాను, కానీ వాటిని పక్కన పెట్టేశారు. నేను కొంతమంది ఇంటర్వ్యూస్ చేయడానికి ఛానల్స్కి మొబైల్ నంబర్స్ అవన్నీ నేను మనీ పెట్టి 15,999, ఒకటైతే 24,999 అలా మనీ పెట్టి కొంతమందికి ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారంటే ఆ నంబర్ ఎక్స్పైర్ అయ్యేలాగా చేసుకొని పోగొట్టుకున్నారు. మనం మంచి చేస్తే ఏమైందో మీరే చూసుకోండి. ఒకటి ఏదైనా సరే మన జోబులో నుంచి డబ్బు ఖర్చు అవుతుంది అంటే దానికి వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇద్దరు ముగ్గురు అలా చేశారు. ఓహో, వీళ్ళకు వాల్యూ లేదని నా ఎక్స్పీరియన్స్ పరంగా నాకు అర్థమయ్యి నేను చేశాను. ఇదంతా ఎందుకు సార్ సోది చెప్తున్నారు, మ్యాటర్ చెప్పండి, అప్పులు ఈఎంఐలు ఉన్న వాళ్ళే చూడమన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటాయి. నాకైతే నా బిజినెస్లన్నీ లాస్ చేసుకొని ఎందుకు లాస్ అయ్యానో నాకు అర్థమైంది, ఎందుకు నేను సక్సెస్ అయ్యాను కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు మీ అందరూ కూడా కావాలి, మీరు చేసే ప్రతి పని మీకు సక్సెస్ అవ్వాలి అంటే మనం కొన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. అవి పాటించినప్పుడు 100% సొల్యూషన్ అనేది మనకు వస్తుంది. ముఖ్యంగా మనకి ఒక ఆరా పవర్, ఒక దైవశక్తి, డివైన్ పవర్, ఇది ఏ కులమైనా ఏ మతమైనా ఈ డివైన్ పవర్ ఖచ్చితంగా కావాలి. ఇది యూనివర్సల్ పవర్. ఇది మనకు 100% ఉంది అంటే మనం ఆరోగ్యం పరంగా, హెల్త్ అండ్ వెల్త్ పరంగా చాలా బాగుంటాం. ఖచ్చితంగా అది మనల్ని
ఎటువంటి డౌన్ఫాల్ లేకుండా మనల్ని తీసుకుపోతుంది. ఇది ఖచ్చితంగా వాస్తవం. అలాగే మనకు కమ్యూనికేషన్ కోసం ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ఈ మొబైల్ నంబరు మనకు 14569 ఖచ్చితంగా ఉండి ఒక ఎక్స్ నంబర్తో పాటు 6 డిజిట్స్ అయితే 6 నంబర్లు అయితే మన మొబైల్ నంబర్లో ఉండాలి. ఆల్ నంబర్స్ ఉంటే ఇంకా మంచిది. ఈ ఆల్ నంబర్స్ కానీ ఈ 6 డిజిట్స్ ఉన్న నంబర్ కానీ ఆల్ నంబర్స్ అయితేనేమో ఎక్సలెంట్ నంబర్ కింద తీసుకుంటాం. తక్కువ నంబర్స్ ఉండి ఓన్లీ 8 డిజిట్స్ మాత్రమే మనకు బాగా పనిచేసే నంబర్ కానీ దాన్ని బెస్ట్ నంబర్గా తీసుకుంటాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు స్థానబలాలు ఉన్నాయి మొబైల్ నంబర్కి. సెకండ్ ప్లేసు 4, 7 రావద్దు. 5, 6, 7 ప్లేసెస్ 0లు 8లు రావద్దు. అసలు 0లు ఎక్కడ లేకుంటేనే ఇంకా మంచిది. కొన్ని స్థానంలో ఒక్క స్థానంలో మాత్రం 0 వచ్చిన ప్రాబ్లం లేదు. 10th ప్లేస్లో 0, 1, 2, 3, 4, 7, 8, 9 ఖచ్చితంగా ఉండకూడదు. ఓన్లీ 5 లేదా 6 మాత్రమే రావాలి మనము చేసే వృత్తిని బట్టి. అలాగే 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్లో ఏ నంబర్స్ ఉండాలి? ఇవన్నీ కూడా మనకు మొబైల్ నంబర్ క్యాలిక్యులేషన్కి ఉంటుంది. చాలా మంది నంబర్స్ తీసుకొని సార్ ఇలా ఉంది ఎలా ఉందని పంపిస్తున్నారు. కొన్ని నంబర్స్ ఇక్కడ 6, 7, 8, 9 స్టార్టింగ్ లెటర్స్ వస్తున్నాయి. ఈ స్టార్టింగ్ లెటర్స్ ఎవరి వృత్తిని బట్టి ఏ నంబర్ వస్తే బాగుంటుంది, ఇదంతా చాలా అవసరం మనకి, ఖచ్చితంగా అవసరం. ఇక్కడ 6 శుక్రుడు డబ్బునిస్తాడు, సుఖాలను ఇస్తాడు, వ్యామోహాన్ని ఇస్తాడు, అన్ని రకాలుగా ఇస్తాడు. మనకు ఆస్ట్రాలజీలో చెప్పబడుతుంది, ఇక్కడ నీకు నీచంలో ఉన్నాడయా శుక్రుడు, అందుకనే నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు, ఈ పరిహారం చేయని చెప్పేసి పరిహారాలు తిప్పుతూ ఉంటారు, చేపిస్తారు. ఖచ్చితంగా నేను కూడా చేసిన. కానీ ఇక్కడ అది కాదు. మన నంబర్ స్టార్టింగ్ అనుకోకండి, ఇది ఎక్కడ ఉన్నా కూడా పనిచేస్తుంది. ఎండింగ్ ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే 7 కేతు మోక్షకారకుడు. ఈయన స్పిరిచువల్ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళు కానీ అలాగే డాక్టర్స్ కానీ ఇలాంటి వారికి ఇంకా చాలా మందికి కూడా ఆ నంబర్ని పెట్టుకోవచ్చు. ఇంకా నేను కొన్నే చెప్పాను, ఓన్లీ డాక్టర్స్ చెప్పాను, మోక్షాన్ని ఇచ్చేవారని చెప్పాను. అంటే మనకు మంచి చేసేవారు, అంటే నువ్వు 10 మందికి మంచి చేస్తున్నావు, అలాంటి వారికి కూడా అవసరం. 8 అండి, 8 గురించి నేను చెప్పను, 9 గురించి కూడా నేను చెప్పను. ఎందుకంటే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళకు ఖచ్చితంగా ఆ పనులు జరుగుతాయి గ్యారంటీగా. అందుకనే మన మొబైల్ నంబర్కి ఇంత కథ, ఇంత చరిత్ర ఉంటుంది. కాబట్టి మనము చాలా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. స్టోరీ ఇంకా అయిపోలేదు, స్టార్టింగ్ కూడా కాలేదు ఇంకా. ఓన్లీ మొబైల్ నంబర్ ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. ప్రతి ఒక్కరికి అప్పుల విషయంలో చాలా బాధపడుతున్నారు. మీకు మీ లైఫ్లో ఒక మొబైల్ నంబర్ అనేది ఒక నెగటివ్. ఫస్ట్ ముందు ఆరా పవరు, తర్వాత మొబైల్ నంబరు, ఆ తర్వాత మీ నేమ్ అండి. మీ నేము మీరు కష్టపడుతూనే ఉంటారు, కష్టపడని వ్యక్తి ఎవరు లేరు ఈ లోకంలో. నాకు తెలిసి ఏదో కొద్దిగా 1% ఉంటారేమో. ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడుతుంటారు, కానీ సక్సెస్ రాదు. ఎందుకు రాదు? నీ పేరులో, నీ యొక్క పేరులోని వైబ్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ఏంటి? ప్రతి ఒక్క అక్షరానికి, ప్రతి ఒక్క లెటర్కి మనకు గ్రహాలుగా మన పెద్దవాళ్ళు విభజించారు. ఖచ్చితంగా చూసుకోండి, ప్రతి ఒక్క దానికి ఒక గ్రహాన్ని ఆపాదించారు. మంచి చేసే గ్రహం ఏంటి? మనము
ఆల్రెడీ చాలా విధాలుగా నేను ఏ గ్రహానికి ఏ ఫలితం ఉంటుంది, ఎలాంటి నంబర్ ఉంటుందని మీకు క్లియర్గా చెప్పాను. ముందు ముందు ఎపిసోడ్స్లో ఇంకా క్లియర్గా వస్తుంది. అలాగే నేను క్లాసులు కూడా అడుగుతున్నారు. కొంచెం ఎక్కువ మంది, కనీసం ఒక 10 మంది అయిన తర్వాత నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు. ఓకే, ఇక్కడ నేము, ఏ నేమ్తో స్టార్ట్ అయిన వ్యక్తి మంచి పొజిషన్లో ఉన్నాడు, ఏ నంబర్తో, ఏ లెటర్తో స్టార్ట్ అయిన వ్యక్తి మంచి సుఖాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు, ఏ వ్యక్తి ఎక్కువ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నాడు, ఏ వ్యక్తి సర్వీస్ ఎక్కువ చేస్తున్నాడు, ఏ వ్యక్తి సర్వీస్ చేసినా కూడా డబ్బు రావట్లేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఏ వ్యక్తి మ్యారేజ్ డేట్ బాగాలేదు, ఈ మ్యారేజ్ డేట్ వలన ఇతనికి ఎటువంటి శక్తి అనేది వస్తుంది. ఇది చూడండి ఒకసారి. ఒక మొబైల్ నంబర్ అండి, ఒక మొబైల్ ఉంది, ఒక ఆరా శక్తి పవర్ ఉంది, ఒక నేమ్ ఉంది, మ్యారేజ్ డేట్ ఉంది, బిజినెస్ నేమ్ ఉంది, ఒక వెహికల్ నేమ్ ఉంది. ఇవన్నీ మనకు ఖచ్చితంగా కావాలి. ఒక మొబైల్ నంబర్ వలన కనీసం 50% పనిచేస్తుంది. తర్వాత ఆరా వలన ఒక 25% పనిచేస్తుంది. ఎందుకు ఆరా వలన 25% అంటే, మనము ప్రతి పనిని చేసేది మొబైల్ నంబర్ ద్వారా కాబట్టి ఈ ఆరా పవర్ అనేది వాళ్ళకి శక్తినిస్తుంది, ఒక రక్షణ కవచంలా ఉంచుతుంది. ఆ కవచము, ఆరా పవర్ అనేది ఈ మొబైల్కి ఇట్లాంటి రక్షణ కవచం. అంటే నీకు రక్షణ కవచం ఆరా ఇస్తుంది కాబట్టి అది ఒక 25% బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత నేమ్ కూడా ఒక 10%, మ్యారేజ్ డేటు ఒక 10% పనిచేస్తుంది. ఇలాగా వెహికల్ నంబర్ ఒక 5%. ఇవన్నీ పర్సంటేజ్ సార్, ఇంతకుముందు వేరే రకంగా చెప్పారు కదా సార్ పర్సంటేజ్లు అంటే. 50% మొబైల్ నంబర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు సక్సెస్ నిచ్చేది మన మొబైల్ నంబర్, వెల్త్, డబ్బునిచ్చేది మా మొబైల్ నంబరే. ఆరా శక్తి ఏం చేస్తుంది? ఆరా శక్తి నీకు శక్తినిస్తుంది, నీ బాడీలో ఆర్గాన్స్ ఇబ్బందులు పడకుండా, ప్రాబ్లమ్స్ చేయకుండా చేస్తుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. నాకైతే వీటి వలననే నా బిజినెస్లు కావచ్చు, నేను కావచ్చు, 100% సక్సెస్ అవుతూ వస్తున్నా ప్రతిరోజు కూడా. ఇంకా మన మ్యారేజ్ డేట్ అండి, ప్రాబ్లమ్స్లో ఉన్న మ్యారేజ్ డేటు. మన రీసెంట్గానే నాది 3వ సంవత్సరంలోకి నాది మ్యారేజ్ డేట్ ఎంట్రీ అయింది. మీకు కూడా ఒక మంచి మ్యారేజ్ డేట్ కావాలి. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖున మ్యారేజ్ డేట్ కాబోతుంది. మీరు చూసుకొని ఆ మ్యారేజ్ డేట్ని ఎంజాయ్ చేసుకొని తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని, ఈఎంఐ పద్ధతిలో ఉన్నాయి, ఫాస్ట్గా చేసుకోండి. నెక్స్ట్ మనకు ఒక సూపర్ పవర్నిచ్చే మొబైల్ నంబర్ నుంచి తెలుసుకున్నాం. ఆరా పవర్నిచ్చే, ఒక శక్తినిచ్చే, మనకు చాలా రకరకాల శక్తుల్ని ఇచ్చే, ఇప్పుడు నా చేతికి 3 ఉన్నాయండి. ఇక్కడ ఈ బ్రేస్లెట్ వచ్చేసి మనీ అండ్ సక్సెస్ని ఇస్తుంది. ఈ బ్రేస్లెట్ వచ్చేసి మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ రాకుండా, ఒకవేళ వచ్చినా కానీ ఇది సయాటిక ప్రాబ్లమ్స్, అంటే మనలోని నెగటివ్ ఎనర్జీస్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత నరదిష్టి నుంచి బయటపడేస్తుంది ఈ బ్లాక్. ఇవన్నీ కూడా మన లైఫ్కి చాలా 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 అవసరం. అలాగే మెడలో కూడా మనకి ఇంట్లోనే కాదు, మెడలో ఉండడానికి ఇక్కడ ఒక బూస్టింగ్ చేసే ఇది కూడా ఉంటుంది మన దగ్గర. అంటే ప్రతి క్షణం మన లైఫ్లో చాలా నెగటివ్స్ని ఇచ్చే కొన్ని ఉంటాయి. ఇక్కడ ఆల్ మిక్సింగ్ మాలని అన్ని రకరకాలుగా ఉన్నాయి. మీకు ఏది కావాలో, మీ సమస్య ఏంటో తెలియజేస్తే కింద స్క్రోల్ అయిన నంబర్కి ఖచ్చితంగా మా వాళ్ళు మీకు ఏది కావాలో అది మీకు పంపిస్తారు. మీ సమస్యని తెలుసుకొని మీ యొక్క ఫోటో ఖచ్చితంగా, అందుకే పెట్టమంటున్నాను ఫోటో. మీ కన్సల్టేషన్లో మీ ఫోటో ఎందుకు పెట్టమంటున్నా అంటే, మీ యొక్క స్థితి ఏంటి, సెల్ఫీ అప్పటిదప్పుడే మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఏమున్నా, ఇట్లాని
ఒక వ్యక్తి మొత్తం షర్టు బనియన్ లేకుండా ఫొటోస్ పెట్టాడు. అది కాదు, అవసరం లే, ఓన్లీ ఫేస్ లోనే తెలిసిపోతుంది మీ యొక్క నెగటివ్ ఎనర్జీ. అది అప్పటికప్పుడు సెల్ఫీ ఫోటో మీరు పెట్టండి, చూసుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు అప్పులు, ఈఎంఐలు, ఇది అసలు టాపిక్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు అప్పులు, ఈఎంఐ, లోన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఈ వీడియో చూడమని చెప్పినాను. ఇక్కడ నుంచి చూడండి, మనకు కొన్ని సమస్యలు అనేటివి వచ్చి ఉంటాయి. అది మీకు వచ్చిన సమస్య కావచ్చు, మీరు తీసుకున్న డే కావచ్చు, మీరు ఆ అప్పును తీర్చలేకున్న దానికి కారణం చెప్తాను. ఒకటి, మీరు 8 వెరీ డేంజరస్ చూపిస్తుంది, 4 వెరీ వెరీ డేంజరస్ చూపిస్తుంది. ఇక్కడ మీకు చెప్తాను, 7 అనేది కొద్దిలో గొప్పగా ప్రాబ్లం చేస్తుంది. ఇక్కడ నిన్న ఒక వ్యక్తిని నేను చూశాను, ఆల్రెడీ ఆరా పవర్ చేయించుకున్నారు, అంత ఉన్నారు, పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి, కానీ లేట్గా చాలా 2022 8 ఫిబ్రవరి అతను ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. 2022 8 ఫిబ్రవరి, ఈ నెలలోనే ఒక 2-3 డేస్ అనుకోండి. అది ఆ యొక్క పొలము ఏదైతే ఉందో పెండింగ్ పడుతూ ఉంది. ఎప్పుడు ఎందుకా అని చూసి నిన్న తెప్పించుకొని చూస్తే 8, ఆ డేట్తోనే 8 పని ఏంటి, స్లోగా చేయడం. 8 పని ఏంటి, నువ్వు 8 రోజు కూడా మీరు అప్పులు తెచ్చుకొని ఉంటారు, 8th రోజు మీకు లోన్ రిలీజ్ అయి ఉంటుంది, 8th రోజు మీరు అప్లికేషన్ పెట్టింటారు. ఇది చాలా చాలా డేంజరస్. ఇంకొకటి ఏంటంటే, మీరు 4 కానీ 13 కానీ 22 కానీ అండ్ 31 రోజు కానీ ఎటువంటి అప్పులు చేయకండి, ఎటువంటి రిజిస్ట్రేషన్కి వెళ్ళకండి, ఏది చేయకండి. ఆ రోజు హ్యాపీగా తడిబట్టేసుకుని కూర్చోండి, మీ పని ఏదో మౌనంగా చేసుకోండి. చాలా డేంజరస్. ఇక్కడ 4 అనేది వెరీ డేంజరస్. ఈ రోజుల్లో మీరు ఎవరన్నా అప్పులు ఇవ్వాలన్నా, మీరు ఈఎంఐలు కట్టాలన్నా, మీకు ఏదన్నా ఈఎంఐ బ్యాలెన్స్ పోయి, కానీ ఈ రోజున చాలా చాలా ఇబ్బంది పెడతారు. ఎందుకు? ఇక్కడ రాహు అనేట ఆయన ఇబ్బందులు పెడతాడు. అంటే తలకి ఎక్కేసి ఎవరైతే మోసం చేశారో అన్న విధంగా వాళ్ళని తీసుకొని నాకు అప్పు కట్టలేదనే ఉద్దేశంతో ఇంకా హెవీగా ప్రాబ్లం చూపిస్తారు. ఆ 4th రోజు ఒకటి, మీరు మీ యొక్క సమస్యని కమిట్మెంట్ ఇవ్వకండి. ఎప్పుడైనా సరే 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ మీ యొక్క కమిట్మెంట్స్, డబ్బు ఇస్తాను, చేస్తాను, మీటింగ్కి వస్తాను అనే కమిట్మెంట్స్ ఇవ్వకండి. ఆ రోజుల్లో మీరు ఏది చేయకండి. ఇది చాలా 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 డేంజరస్, గుర్తుపెట్టుకోండి. 4, 13, 22, 31 రోజుల్లో ప్రయాణాలు కూడా ఎక్కువ చేయొద్దని చెప్పాను. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే స్లోగా వెళ్ళమని చెప్పాను. నిన్న చూడండి, లేడీ ఎస్ఐ గారు చనిపోయారు, శ్వేత గారని. కొత్త కారు తీసుకున్నారు, ఎవరైతే 2 వీలర్ అతున్నారో అతను చనిపోయారు, ఆమె చనిపోయింది. చూడండి, అంటే ఒక్క రోజుతో ఏదో ఒక వ్యక్తి కాదు, ఇన్ని కోట్ల మంది ప్రయాణిస్తున్నారు కదంటే చాలా సమస్యలు జరిగాయి. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ రోజుల్లో జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఆ అజాగ్రత్తనే మనల్ని భూమిపైన లేకుండా మనకు ప్రాబ్లమ్స్ వచ్చేలాగా చేస్తుంది. 4 డేంజరస్, 13 కొంచెం 90%, 80%, 70%. 4 ఏమో 100% ప్రభావం చూపిస్తుంది, జాగ్రత్త. 13 90% చూపిస్తుంది ప్రభావము, 22 80% చూపిస్తుంది, 31 70% ప్రాబ్లం చూపిస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎటువంటి కమిట్మెంట్స్ పెట్టుకోకండి. ఆ రోజు మీరు చాలా ఫ్రీగా ఉండండి. ఇంట్లో కానీ ఎక్కడే కానీ ఎటువంటి కమిట్మెంట్ చేస్తా అన్నా, ఏది చేస్తా అన్నా ఆ రోజు సైలెంట్గా ఉండడమే చాలా 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 ఉత్తమమైన పని, దయచేసి చెప్తున్నా. అలాగే నెక్స్ట్ 8 కానీ 17 కానీ 26 కానివ్వండి, ఇవి కూడా చాలా డేంజరస్. మీరు ఆ రోజు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఏదైనా లోన్స్కు అప్లికేషన్ పెట్టాలన్నా, ఏదైనా సరే ఈ 8, 17, 26 రోజు చేయకండి. ఇక్కడ 8 అనేది 100% వెరీ డేంజరస్. ఇక్కడ 17 అనేది 90% డేంజరస్.
26 అనేది 70% డేంజరస్, 80 లేదు ఇక్కడ. జాగ్రత్త. ఎందుకంటే సార్ మరి మీరు కొన్ని చేస్తుంటారు కదా, ఏదన్నా సామాజిక కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా స్లోగా జరిగే పనులు కొన్ని ఉంటాయండి, అది స్లోగానే జరగాలి, అప్పుడు మీరు చేయొచ్చు. ఆ పనిని మీకు స్లోగా కావాలి, చాలా టైం తీసుకోవాలి. మీకు ఒక పని ఉందండి, ఒక కాంట్రాక్ట్ వర్క్ ఉందంటే, నేను చెప్పకూడదు ఎవరికి ఇట్లాంటి దీన్ని, ఒక కాంట్రాక్ట్ వర్క్ ఉంది, మీకు డబ్బు చాలా వస్తుంది. ఆ వర్క్ నుంచి, ఒక గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఏదైనా సరే నా కస్టమర్ల కోసం ఉపయోగాన్ని కోరుకొని నేను చెప్తున్నాను. కొన్ని మీకు కావాలి, కానీ నష్టాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఈ నష్టం కలగకుండా మీ పనిని మీరు తొందరగా చేసుకోవాలంటే 8 రోజు స్టార్ట్ చేసుకోండి. లేదు సార్ నాకు నష్టం కలిగినా పర్వాలేదు, నాకు లాంగ్ బ్యాక్ వర్క్ కావాలి, లాంగ్ నా చేతుల్లో అది ఉండాలి అంటే 8 రోజు స్టార్ట్ చేయండి. వద్దు సార్ అవన్నీ వద్దు, డబ్బు వచ్చిన కాడికి చాలు, నేను ఇది కాకుండా ఇంకొక వర్క్, ఇన్ని వర్కులు చేస్తే నాకు ఇంకా చాలా డబ్బు వస్తుంది కదా, ఒకటే వర్క్లో ఉంటే నాకేం వస్తుంది అనేది మీరు చేయకండి. ఎప్పుడే కానీ ఈ డేట్లలో మీరు జాబ్ జాయినింగ్స్ కూడా పెట్టుకోకండి. అప్పులు కావడానికి కారణాలు ఈ డేట్సే, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన నుంచి ఒక ఆరా పవర్ ఖచ్చితంగా ఉంది అంటే కొన్ని మైనస్ కూడా దీని నుంచి చేస్తుంది, కానీ ఎవరిని వదిలిపెట్టదు, నన్ను కూడా వదిలిపెట్టదు. ఎంత ఆరా పవర్ ఉన్నా వీళ్ళిద్దరూ చాలా చాలా డేంజరస్. అట్లాగే 7, 16, 25 ఇక్కడ మ్యారేజెస్ చాలా డేంజరు. అయితే 7 అనేది ఒక 70% ప్రాబ్లం చేస్తుంది, 16 అనేది ఒక 50, 25 అనేది 40%. అంటే మ్యారేజ్ కాదండి, ఓన్లీ ఈ డేట్స్లో మీరు అప్పులు కానీ ఏదన్నా చేస్తే. కానీ ఈ 4, 8 సంబంధించినవి అంత కాకుండా ఇవి తక్కువ చేస్తాయి. ఇది చాలా డేంజరస్. దయచేసి మీరు ఈ వీడియో మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి, లేకపోతే మా కర్మకు మేము ఉంటాము అనుకుంటే కనుక ఉండండి. హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి, సూపర్ సక్సెస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ యొక్క పేర్లు కావచ్చు, మీ యొక్క కంపెనీ పేర్లు కావచ్చు మార్చుకోండి, మంచి స్థితిలోకి రండి, మంచి సుఖంలోకి రండి. కొన్ని నంబర్స్ ఉంటాయండి, కొన్ని మొబైల్ నంబర్లోనే మన రాత రాసి పెట్టి ఉంటుంది, మన మ్యారేజ్ డేట్లోనే మనం జరిగే లైఫ్ ఉంటుంది. మనకు ఇక్కడ ప్రతిదీ వచ్చేది మన మొబైల్ కావచ్చు, మన పేరు కావచ్చు, మన కంపెనీ పేరు కావచ్చు, మనకు ఉన్న ఇల్లు కావచ్చు, ఏదైనా సరే మన కర్మానుసారంగానే మన పంచభూతాలు ఇస్తున్నాయి. నీ కర్మ పోయిన జన్మలో నువ్వు ఏదైతే తప్పులు చేశావో ఈ జన్మలో అనుభవించడానికి అలాంటిది తీసుకొస్తుంది. దాని నుంచి బయటపడేసేదే ఒక న్యూమరాలజీ, ఒక ఆస్ట్రాలజీ, ఒక ఆరా పవర్స్. ఎందుకు అంటే ఈ క్షణమైన పోయిన జన్మలోది కడుక్కోవడానికి, పోయిన జన్మలోంచి ఇబ్బందులు పడడానికి మనకు అవకాశాన్ని ఇస్తున్నాయి ఈ న్యూమరాలజీ ప్లస్ ఆస్ట్రాలజీ. ఇవి న్యూమరాలజీ చాలా ఫాస్ట్ ఉంటుంది, ఆస్ట్రాలజీ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ పని అయితే గ్యారంటీగా జరుగుతుంది ఖచ్చితంగా. దేంట్లోనైనా చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా కింది నంబర్స్ కాల్ చేసి మీ అప్పులున్నా ఏదున్నా స్లోగా ఖచ్చితంగా తీరిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ ఫ్యామిలీ లైఫ్ని అష్ట కష్టాలు లేకుండా సుఖాలతో హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ.